వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాహుల్ గాంధీ వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి తయారైంది. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఓట్లు దొంగతనం చేస్తోంది, కర్ణాటకలో ఓట్ల దొంగతనం జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ అనేక మార్లు చెప్పడం జరిగింది. అలాగే మహదేవపురం నియోజకవర్గానికి సంబంధించి భారీ అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ ఓట్ల దొంగతనానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన ఇచ్చి ఆ ఫేక్ ఓట్లు లిస్ట్ ఏదో చూపిస్తున్నారు, అందులో ఇవి ఉన్నాయి, జీరో ఓట్లు అని చెప్పి. అంటే ఇవి ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ లో వినిపిస్తున్నటువంటి మాట మాత్రం నేను చెప్తున్నానండి. ఇక్కడ నేనేం అనట్లేదు, వ్యక్తిగతంగా నేను అనట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికలు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక, ఇలాగ జరిగినటువంటి దాంట్లో ఓట్లు ఏ విధంగా జరిగాయి, ఓట్ల దొంగతనం ఏ విధంగా జరిగింది, కొత్తగా ఎన్ని ఓట్లు యాడ్ చేశారు, వీటన్నిటికి సంబంధించి గతంలో నిమ్మల రామానాయుడు కావచ్చు, లేదంటే పయ్యవల కేశవ్ కావచ్చు, ఇలా ఎంతో మంది ఆ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశాన్ని బయట పెట్టడం జరిగింది గతంలో. సో అదే రకంగా కర్ణాటకలో జరిగింది, మహదేవపురం నియోజకవర్గంలో జరిగింది అంటూ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని బయట పెట్టడం అనేది ఇప్పుడు సంచలనం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ లాజిక్ ఒకటి మర్చిపోతున్నారు. కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎప్పుడైతే ఏ ఎన్నికల్లో అయితే రాహుల్ గాంధీ ఈ డేటా చౌర్యం జరిగింది, ఓట్ల చౌర్యం జరిగింది అంటున్నారో, ఆ ఎన్నికల్లోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జయించింది అనుకోవాలా, దాన్ని ఎన్నికల కమిషన్ కి చెప్పి జయించింది అనుకోవాలా కర్ణాటకలో, లేదు ప్రజలు ఇలా ఇచ్చారు తీర్పు అని అనుకోవాలా? సరే, అదొక పాయింట్. నేను ఇక్కడ రాహుల్ గాంధీని నేనేమి సమర్థించడం లేదండి, అలా నేను ఘాటుగా విమర్శించట్లేదు, బట్ కొన్ని లాజికల్ చెప్తున్నాను అంతే. సో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జరిగిందో, ఈ జీరో ఇంటి అడ్రస్ ఏదైతే ఉందో, నేమ్ బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఇంటి నెంబర్లు ఉంటాయి కదా, 0 పేరు మీద లేదంటే ఒకటే ఇంటి నెంబర్ పేరు మీద ఎన్నున్నాయి ఏంటి అనేటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. అఫ్ కోర్స్ ఆ రోజు ఉన్నటువంటి విషయాలు కూడా మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అలాగే తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ఎన్నికల కమిషన్ మీద ఓటర్ల జాబితా సవరణ మీద అడిగితే మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు మా ప్రజలకి అని చెప్పి వాళ్ళు అంటారంటే, ఇక్కడ మాత్రం ఎటువంటి ఓటర్ల సవరణ జరగలేదా, కేవలం రాహుల్ గాంధీ చెప్పేటట్టు లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేటట్టు మాత్రమే జరిగిందా అన్నటువంటివి ఎక్కువగా డౌట్ వస్తుంది. సరే, అయితే ఇక్కడ ఈ దొంగతనం జరిగింది అంటూ చేసినటువంటి దాని మీద ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలను ప్రజలను తప్పుదో పట్టించేలా ఉన్నాయని, తన ఆరోపణల మీద నమ్మకం ఉంటే కనుక ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అంటూ స్పష్టం చేసింది. ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మీరు చెప్పేది నిజమైతే ఈరోజు సాయంత్రంలోగా కర్ణాటక ఎన్నికల అధికారికి ప్రమాణ స్వీకార పత్రం సమర్పించండి, తద్వారా తదుపరి చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మీరు మీ ఆరోపణల మీద నమ్మకం లేకపోతే అర్ధరహితమైన అభిప్రాయాలకు రావడం, ప్రజలను తప్పుదో పట్టించడం మీరు మానుకోవాలి అంటూ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 2024 ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా కర్ణాటక బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో భారీ ఎత్తున మోసం జరిగింది. సెంట్రల్ లో బీజేపీకి 32,700 ఓట్ల ఆధిక్యం రాగా, ఒక్క మహదేవపురాలోనే పార్టీకి 1,14,046 ఓట్ల ఆధిక్యం ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించారు. ఒక్క సెగ్మెంట్ లో దాదాపు 1,02,50 ఓట్లను దొంగిలించారంటూ బీజేపీతో కుమ్మక్కై ఎన్నికల సంఘం మోసానికి పాల్పడింది అని చెప్పి ఆరోపించారు. ఇక డూప్లికేట్ ఓటర్లు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ పేర్లను కూడా ఆయన ఉదహరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు, ఇది నేను నిన్న కూడా చెప్పానండి మీకు, మన దగ్గర ఈ దొంగ ఓట్లు అంటే బ్యాలెట్ తో వేసేటువంటి వాటి మీద ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పా. ఆంధ్రప్రదేశ్ లోని, తెలంగాణలో ఓటర్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే తెలంగాణలో ఉండి మహారాష్ట్రలో ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అక్కడ కూడా 2 ఓటర్ కార్డులు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ లోకల్ గా సపోజ్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి నాందేడ్కో లేదంటే మహారాష్ట్రలో ఎక్కడ బతకడానికి వెళ్ళాడు అనుకుందాం, అక్కడ లోకల్ రెసిడెన్స్ అడ్రస్ ఇవన్నీ కావాలి వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళి ముందు ఎన్నికల కమిషన్ కి మాకు ఎక్కడ ఓటు లేదని ఒక లెటర్ ఇచ్చేస్తున్నారు, ఇచ్చేసి ఓటు హక్కు అక్కడ పొందుతున్నారు. కొంతమంది పథకాల పేరుతో కూడా, అలాగే అదే పేరుతో ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా చేస్తున్నారు అన్నటువంటిది. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు దీని మీద అంత సీరియస్ గా దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళకి పథకాలు ఏవైతే అందుతున్నాయో అవి సొంత రాష్ట్రాల్లోనే తీసుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ పథకాలకు సంబంధించి మాత్రమే ఇబ్బంది లేదు. బట్ ఈ ఓటర్ కార్డు అనే దగ్గరకు వచ్చేసరికి ఇక మిగతా విషయాల్లో నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక్కొక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అక్కడ ఓటర్ కార్డు ఉండాలన్నట్టుగా ఉంటున్నారు. దీనికి సహకరించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా అందరికీ తెలిసిందే. బట్ ఈ క్రమంలోనే అనేక డూప్లికేట్ ఓట్లు వస్తున్నాయని కొంతమంది అయితే క్రియేట్ చేస్తున్నారు, కావాలని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది సెన్స్లెస్ ఫెలోస్ ఉంటారు, ట్రంప్ కి ఇండియాలో ఓటర్ కార్డు ఇప్పించేస్తారు మనవాళ్ళు, అలా కూడా చేయగలరు. మన ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు అందరినీ నేను అది పనిచేసేటువంటి వాళ్ళు కనీసం చూసుకోకుండా ప్రింట్ ఇచ్చేస్తారు, అప్రూవల్ ఇచ్చేసి. ఇలా ఉంది.
సో ఇక ఎన్నికల సంఘానికి సంబంధించి మరి వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు ఇలా అన్నారు, బానే ఉంది, కేంద్రం కూడా ఇలా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద ఇటువంటి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ కి వెనతో పెట్టిన విజయం, వాళ్ళకి అదే అలవాటు అంటూ ఆరోపించారు. అదొక పాయింట్. అయితే ఇక ట్విట్టర్ లో చూస్తున్నాను నేను, ఎన్నికల కమిషన్ సంబంధించి చూస్తుంటే ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ ఓటర్ లిస్ట్ మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇలాగా అనేక రాష్ట్రాలకు సంబంధించి ఈ ఓటర్ లిస్ట్ ని డౌన్ చేస్తుంది. మరి డౌన్ చేస్తోంది అన్నటువంటి అనుమానంతో చాలా మంది చెక్ చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఇగో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఎన్నికల కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వెళ్తోంది. అలాగే ఈ దొంగ ఓట్లు లేదంటే దొబ్బేసినటువంటి ఓట్లు అంటున్నారు. ఏ విధంగా దొబ్బేశారు ఏంటనేది క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ లేకుండా ఏదో గుడ్డగాల్చి మొహాన్ని పడేసేమో అనేటువంటి సంధాన ఆరోపణలు చేస్తే అది ఎందుకు పని చేయదు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.